హలో ఫ్రెండ్స్, ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో అలాగే దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మనకి బంగాళాఖాత ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ప్రస్తుతం ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం ఎటువైపు కదిలే అవకాశం ఉంది, దాన్ని కదులుతున్న సమయంలో మనకి వర్షాలు ఏ ప్రాంతాలు అధికంగా ఉంటాయో వివరంగా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో అయితే నేను చాలా రోజులుగా చేయలేదు, కొన్ని పరిస్థితుల వల్ల మాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రస్తుతం, అందుకనే నేను వీడియోస్ చేయట్లేదు. మనకి వచ్చే వారి డైలీ వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియోతో స్టార్ట్ చేసుకుందామండి. మనకి ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగాళాఖాతం ప్రాంతంలో అధికంగా మనకి దట్టమైన మేఘాల గుంపు ఏర్పడి ఉంది. కింద ప్రాంతంలో ఇక్కడ మార్క్ చేసి ఉన్నాను. శ్రీలంక అలాగే దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ప్రాంతం అయితే ఏర్పడి ఉందండి. ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం క్రమేపీ మనకి రానున్న 4 రోజుల నుంచి 5 రోజుల వరకు మనకి ఇది ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కర్ణాటక అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ను అలాగే రాయలసీమను ఆనుకొని ఉన్న ప్రాంతాల వైపు కదిలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనకి తమిళనాడులో అధిక చోట్ల అలాగే మనకి దక్షిణ కోస్తాంధ్రాలో అలాగే మనకి రాయలసీమలో పలు ప్రాంతాల్లో 17 నుండి 19 వరకు భారీ వర్షాలు, 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తుందండి. ఇంకపోతే మనకి వర్షాలు అంటే వచ్చే ఒక వారం రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక చార్ట్ అయితే నేను పెడతాను, అది చూసుకుందామండి. మనకి వచ్చే ఒక వారం రోజుల వరకు వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి దక్షిణ కోస్తాంధ్రాలోని నెల్లూరు, తిరుపతి అలాగే చిత్తూరు ప్రాంతం అలాగే మనకి రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, సత్యసాయి, కడప అలాగే మనకి నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో, ఇంకా మనకి పోతే మనకి అన్నమయ్య జిల్లాల్లో కూడా మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే మనకి ఈ ఉపరితల ఆవర్తనం అనేది పైకి అంటే మనకి కింద శ్రీలంక ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు గుండా మనకి పైకి వెళ్ళే క్రమంలో మనకి వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయండి. క్షమించండి. అదే ముఖ్యంగా మనకి చూసుకుంటే వర్షాల తీవ్రత అనేది మనకి అధికంగా అయితే మాత్రం ఉండే అవకాశం మనకి ప్రస్తుతం మనకి దక్షిణ ఆంధ్ర అలాగే రాయలసీమలో కనిపిస్తుంది. ఇంకపోతే తెలంగాణ విషయానికి కానీ కోస్తాంధ్ర మిగతా ప్రాంతాల్లో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు 22వ తారీఖు వరకు కొనసాగే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి. ఇదన్నీ ప్రస్తుతం వాతావరణ అప్డేట్. నేనైతే వాతావరణ అప్డేట్ని క్లియర్గా అయితే మాత్రం మీకు మరొక వీడియోతో ముందు మళ్ళీ నేను ఎల్లుండి ఉంటానండి. ఇదండి ప్రస్తుత వాతావరణం అంటే అంచనా ప్రకారం ఏంటంటే ప్రస్తుతం వర్షాలు అయితే మనకి 17 నుండి 19 వరకు ఎక్కువగా ఉంటాయి, 16 నుండి 22 వరకు మనకి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.